హలో ఎవ్రీవన్, ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయి తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అన్ని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపు, కారం, ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వంకాయ ముక్కలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చింతపండు రసం, కర్రీకి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.